ఎందుకంటే ఎక్కువ ఆల్కలినిటీ ఉండేటువంటి నీరే ఈ లాలాజలం. ఇది అర్థం చేసుకున్నాం. ఎందుకు దీని గురించి చెప్తున్నానంటే, ఏ ఒక్క మెడిసిన్ ఏ పద్ధతిలో తీసుకున్నా, ఇంగ్లీష్ మెడిసిన్, హోమియో మెడిసిన్ ఏది తీసుకున్నా, ఆల్కలైనిటీ ఉన్న నీరు సహాయంతోనే అది కరగగలదు. మనం నీరు తాగినా జస్ట్ జీర్ణించేంత వరకే. ఒక టాబ్లెట్ వేసుకుంటాం, క్యాప్సూల్ వేసుకుంటాం, నీరు తాగుతాం. అది ఎంతవరకు సహాయపడుతుందంటే ఆ నీరు ఓన్లీ అది డైజెషన్ వరకే. డైజెషన్ అయిపోయిన తర్వాత అసలు మందు ఉంది చూసారా, ఈ అసలు మందు రక్తంలోకి వెళ్ళాలంటే ఆల్కలైనిటీ ఉన్నటువంటి నీరు రక్తంలో ఉంటేనే ఆ రక్తం ఈ యొక్క మెడిసిన్ తీసుకోగలదు, లేకపోతే తీసుకోలేదు. అటువంటి ఆల్కలైనిటీ ఉన్న నీరు ఆల్రెడీ మన నాలుక మీద నిరంతరం ఉంటుంది. సో మన ప్రోడక్ట్ అట్లా పెట్టగానే ఇమ్మీడియట్ గా కరిగిపోవటానికి కారణం ఏంటి అని అడిగితే చాలా మందికి తెలియదు. కారణం ఏంటంటే ఈ లాలాజలంలో ఉండేటువంటి ఆల్కలినిటీ వల్ల అది కరిగిపోతుంది. సెకండ్స్ లో కరిగిపోయిందా లేదా? అందరికి కరిగిపోయిందా లేదా? సో కరిగిపోవడానికి కారణం ఏంటంటే ఆ నాలుక మీద ఉండేటువంటి సలైవా ఆల్కలైన్ లెవెల్లో ఉండబడి, ఇదే నీరు మాత్రం ఉంటే నాలుక మీద కరగదు ఇంత తొందరగా. ఆల్కలైన్ లెవెల్లో ఉన్న లాలాజలం కాబట్టి విత్ ఇన్ సెకండ్స్ కరిగించేస్తుంది. కరిగిన తర్వాత ఎక్కడ పోవాలా? నాలిక ఒకే ఒక అవయవం రక్త కణాలతో తయారు చేయబడింది. అందువల్ల అక్కడ రక్త కణాలు అక్కడే ఉంటాయి కాబట్టి అన్ని అవయవాలకు సంబంధించినటువంటి కణాలన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి ఏ కణానికి అవసరమైనటువంటి మెడిసిన్ దీంట్లో ఉందో, ఏ కణానికి అవసరమైనటువంటి న్యూట్రిషన్ దీంట్లో ఉందో అది తీసేస్తుంది ఆటోమేటిక్ గా. సో మింగాల్సిన అవసరం లేదు, మింగిన తర్వాత అది కడుపులో అరగాల్సిన అవసరం లేదు. అరిగినది ఏదైతే మెడిసిన్ ఉంటుందో అది మళ్ళీ రక్తం వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. వేస్ట్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ ఇంటెస్టైన్స్ లో, కిడ్నీస్ ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఇంటెస్టైన్స్ లో బయటికి రావాల్సిన అవసరం లేదు. ఇది తంతంత అవసరం లేదు. ఎందుకు ఈ టెక్నాలజీ, ఈ ఓరోసూటికల్ టెక్నాలజీ, ఎందుకు ఫార్మాసూటికల్ న్యూట్రాసూటికల్ తేడా ఏంటంటే, ఫార్మాసూటికల్ న్యూట్రాసూటికల్ లో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఈ యొక్క ప్రయాణం ఏదైతే కడుపులో డైజెస్ట్ అయ్యి, అర్థమైంది మీకు, డైజెస్ట్ అయిన తర్వాత రక్తంలోకి వెళ్ళాలా, వేస్ట్ అంతా కూడా పెద్ద పేగుల్లోకి వెళ్ళి బయటికి రావాలా. ఈ డైజెస్ట్ అయినటువంటి మెడిసిన్ కానీ, న్యూట్రియంట్ కానీ, ఇంగ్లీష్ మెడిసిన్ లో కెమికల్స్ కానీ రక్తంలోకి వెళ్ళాలంటే అక్కడ మైక్రోబయాటా అంటారు. మైక్రోబయాటా అంటే అబ్జర్ప్షన్. దాన్ని ఆ మెడిసిన్ అంతా, ఆ న్యూట్రిషన్ అంతా, ఆ కెమికల్స్ అంతా కూడా ఏ రీతిలో కరిగించాలో కరిగించి అవి తీసుకెళ్లి రక్తానికి సప్లై చేయాలా, బ్రెయిన్ కి సప్లై చేయాలా. అర్థమైంది మీకు? సో అటువంటి ఆ ప్రాసెస్ ని మైక్రోబయాటా ప్రాసెస్ అంటారు. అక్కడే మీకు కడుపు, ప్యాంక్రియాస్, ఈ మైక్రోబయాటా అంటే ఈ భాగం, ఈ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ భాగం. అర్థమైంది మీకు? అందువల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి ఈ టెక్నాలజీ వచ్చింది. ఓకే, సో ఆ రకంగా పెరిఫెరల్ చూసుకుంటే కాళ్ళలో సూదులు కూర్చున్నట్టు ఇవన్నీ ఉంటాయి. అటోనమిక్ అంటే చాలా ప్రమాదం. ఎటువంటి ప్రమాదం అంటే, రీసెంట్ గా మా హాస్పిటల్కి చెన్నైలో ఒక పేషెంట్ వచ్చాడు. చాలా ఆరోగ్యంగా ఉంటాడు, బ్రహ్మాండంగా ఉంటాడు. ఆయనకి ఒక కన్ను బాగా వాసిపోయింది. ఆ కన్ను అంతా కూడా బాగా పసుపు రంగులో ఎదిపోయింది. సో మాకు జాండీసా లేకపోతే ఏదన్నా ఇన్ఫ్లమేషనా లేకపోతే ఏంటి అనేది మేము పసిగట్టలేకపోయి టెస్టులు మొదలుపెట్టాం. ఈ టెస్టులు చేసే తరుణంలో జనరల్ గా టెస్టులు ఎట్లా చేస్తామంటే, థర్మామీటర్ దగ్గర నుంచి, ఈసీజీ దగ్గర నుంచి, ఈ కామన్ గా వైటల్ టెస్ట్లు ఉంటాం, ఏదైతే మన H360లో వైటల్ టెస్టులు ఉంటాయో అవే పెద్ద మిషన్ లో చేస్తాం. ఈ టెస్టులు చేసినప్పుడు మా ల్యాబ్ టెక్నీషియన్ పరిగెత్తుకుంటూ వచ్చాడు నా దగ్గర. పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ ఇతనికి ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చింది అన్నాడు. హార్ట్ అటాక్ వచ్చి దగ్గర 20 గంటలు అవుతుంది అన్నాడు. కానీ ఈ వ్యక్తికి తెలియదు. వెంటనే మేము ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి మీకు ఇట్లా ప్రాబ్లం ఉందంటే, నాకేంటి ప్రాబ్లం, నేను బ్రహ్మాండంగా, నాకేంటి ప్రాబ్లం, ఇంతవరకు అసలు నేను మందులు కూడా వేసుకోను, అది ఇది అని మమ్మల్ని అడగడం మొదలు పెట్టాడు. ఎందుకంటే జనరల్ గా కొంతమందికి ఇప్పుడు పెద్ద హాస్పిటల్కి వెళ్తే బిల్ వేయడానికి ఏదో ఒకటి చెప్తారనే ఒక తప్పుడు అవగాహన ఉంది. కార్డియాలజిస్ట్ ని పిలిపించి చెబితే అప్పుడు అతనికి అర్థమైంది. వెంటనే ఐసీయూ షిఫ్ట్ చేసి ఫస్ట్ కంటేసి తర్వాత మేము ఏంటి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ ఒక అటానమిక్ డయాబెటిక్ వల్ల, ఈ అటానమిక్ డయాబెటిక్ ఎటువంటిదంటే, ఇది వస్తే ఈ నరాలు ఎంత మందపడిపోతాయంటే, మందపడతాం కాదు, ముద్దు పడిపోతుంది నరం. ముద్దు పడిపోయి హార్ట్ అటాక్ వచ్చినా కానీ
వచ్చిందనే నొప్పి కూడా తెలియదు. నడుస్తుంటే నీళ్ళలో నడిచినట్టు ఉంటుంది. నీళ్ళలో మనం సముద్రంలో, చెరువులో, స్విమ్మింగ్ పూల్లో నీళ్ళలో నడుస్తాం కదా, కిందంతా కాళ్ళు తడిచినట్టు ఫీలింగ్ నీళ్ళలో. అంటే బ్రెయిన్ లో వేరే సిగ్నల్ ఇంటర్ఫేస్ అయిపోయి ఈ లక్షణానికి ఆ సిగ్నల్, ఆ లక్షణానికి ఈ సిగ్నల్ మార్పులు జరుగుతాయి. అంత తీవ్రమైనటువంటి ఇది అటానమిక్ డయాబెటీస్ అనేది, అటానమిక్ న్యూరోపతి అనేది. అలాగే మీకు అలాగే ప్రాక్సిమల్ అంటే ఏంటి? డైజెషన్, హార్ట్, కడుపుకి ఎక్కువ. కడుపులో ఏది వచ్చినా గానీ మీరు కడుపు నొప్పి అనుకోవచ్చు, లేదా మంట అనుకోవచ్చు, దానికి అల్సర్స్ ఉండొచ్చు. ఆ అల్సర్స్ ఉన్నా గానీ అది డయాబెటిక్ అనుసంధానం. బాగా గుర్తుపెట్టుకోండి, ఒకటి వచ్చినటువంటి అనారోగ్యం డయాబెటిక్ అయినా కరెక్ట్ అవుతుంది, లేదు డయాబెటిక్ వల్ల ఇవన్నీ వయసు వస్తా అటు లేదా ఇటు. అర్థమైనా? మొత్తానికి శరీరంలో ఉన్న ప్రతి అవయవాలు కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి పిశాచ్ అయినటువంటి ఏంటంటే ఈ డయాబెటీస్. అర్థం మీకు? అలాగే ఫోకల్ అంటే స్పెసిఫిక్ నర్వ్. స్పెసిఫిక్ అంటే డయాబెటిక్ వచ్చిన వాళ్ళకి, లేకపోతే కళ్ళు వాపు వచ్చిన వాళ్ళకి. ఒకటి కళ్ళు వాపు వస్తే డయాబెటిక్ వచ్చిందని తెలుసు, లేదా డయాబెటిక్ వచ్చిన వాళ్ళకి కళ్ళు వాపు వస్తుంది. కళ్ళు విజన్ తగ్గటం, విజన్ తగ్గటము, అలాగే ఇరిటేషన్ రావటము, ఇక్కడ నలుపు పడటము, కింద బాగా నలుపు అవటము. ఈ రకంగా కళ్ళు గాని, థైస్ ఈ నర్వస్ అన్ని కూడా వాసి వచ్చుంటాయి బయటికి. సో ఆ రకమైనటువంటి ప్రాబ్లం వచ్చేది ఫోకస్. మోనో అంటే ఒకటే నరం, ఏదైనా ఒక నరమే, ఒక్క నరం ఏదైనా ఏదైనా ఎఫెక్ట్ అయితే ఆ నరం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ మోనో అంటే. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ డయాబెటీస్ అనేది మీరు ఫోకస్ చేయకుండా, నాకు డయాబెటీస్ లేదు కదా అందువల్ల నేను బ్రహ్మాండంగా ఉన్నాను అని అనుకోవడం అవివేకము. ఈ 5 కూడా ముందు రావచ్చు, తర్వాత డయాబెటిక్ ఏరియా రావచ్చు, అటు నుంచి ఇటు రావచ్చు, ఇటు నుంచి అటు రావచ్చు. ఈ 5లో ఏదో ఒకటి వల్ల నీకు డయాబెటిక్స్ తెలుసుకోవచ్చు, లేకపోతే డయాబెటిక్ వచ్చినందువల్ల ఈ 5లో ఏదో ఒకటి వచ్చిందని తెలుసుకోవచ్చు, లేదా 5 వచ్చిందని తెలుసుకోవచ్చు. సో ఈ రెండింటికి ఉన్న యాక్సెస్ అంత దగ్గరగా ఉండేటువంటి యాక్సెస్ అన్నమాట. నరం ఏదైనా ఒక నరం వల్ల వచ్చేది వల్ల మీకు డయాబెటిక్ వచ్చిందని తెలుసుకోవచ్చు. అందుకే చాలా మంది డాక్టర్లు కూడా మీరు రాగానే మీరు కళ్ళు నొప్పి అంటారు, లేదా ఏదో నొప్పి అంటారు, లేదా వెన్నుపూస నొప్పి అంటారు, లేదా నడుము నొప్పు, లేదా మోకాలు నొప్పి అంటారు. వెంటనే చాలా మంది అడిగేది నువ్వు డయాబెటిక్ అని అడుగుతున్నారు లేదా? చాలా మంది అడుగుతున్నారు లేదా? ఎందుకు అడుగుతున్నారంటే ఒకవేళ డయాబెటిక్ వల్ల ఇది వచ్చిందేమో అని తెలుసుకోవడానికి. అదే మీకు కానీ తీవ్రత ఉంటే వెంటనే బ్లడ్ టెస్ట్ చేయమంటారు, గ్లూకోజ్ టెస్ట్ చేయమంటారు. సో అప్పుడే మీకు తెలుస్తుంది డయాబెటిక్స్. సో ఈ ఒక సబ్జెక్ట్ చెప్పడం ద్వారా మీకు తెలియాల్సింది ఏంటంటే, ఈ మేనేజ్మెంట్ అనేది కేవలం డయాబెటిక్ కాదు. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ మేనేజ్మెంట్ అనేది ఒక హెల్త్ కావాలి, కంప్లీట్ హెల్త్. ఆరోగ్యం ఉన్నా అనారోగ్యం ఉన్నా మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైతే మేనేజ్మెంట్ అనేది మనం కనుక పాటిస్తాం మొదలు పెట్టామో, ఆటోమేటిక్ గా దాంట్లో నివారణ ఉంటది. లేదు ఆల్రెడీ మనకి ఏదైనా ఒక డిసీజ్ కానీ ఏర్పడి కానీ వస్తే రివర్స్ అయ్యే పాసిబిలిటీ ఉంటది అంటే అదే మీకు. సో ఎట్లా తెలుసుకుంటాము మేనేజ్మెంట్? ఈ మేనేజ్మెంట్ అంటే ఏంటి? మన ఆరోగ్యాన్ని మనం మేనేజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి అనేది బట్టి పెద్ద క్వశ్చన్. నెంబర్ 1, మనం అసలు ఆరోగ్యంగా ఉన్నామా లేమో తెలుసుకోవాలి. ఆరోగ్యంగా ఉన్నామా లేమో తెలుసుకుంటే అప్పుడు ఏది అనారోగ్యం అనేది బయటపడి. మరి ఇది తెలుసుకోవాలంటే ఇవాళ రోజు ఉన్నటువంటి పద్ధతి ఏంటి, పరిస్థితి ఏంటి? టెస్టులు చేయించుకోవాలి. ఎన్ని టెస్టులు చేయించుకోగలరు? ఓకే, ఈ రోజు టెస్టులు చేయించుకున్నా, రేపు డయాబెటిక్ రాని గ్యారంటీ ఉందా? ఈ రాత్రి ఇంకా హార్ట్ అటాక్ రాదని గ్యారంటీ ఉందా? లేదు. సో రోజు టెస్టులు చేయించుకోవాలని ఎంత ఉంది? రోజు వేల ఖర్చు పెడితే నెలకి ఎంత అవుతుంది? దానివల్ల సూదులు గుచ్చి అదొక అనారోగ్యంగా మారుతుంది. సో నాట్ పాసిబుల్. అందువల్ల ఇవాళ ఉన్నటువంటి కష్టకాలం ఏంటంటే, ఆరోగ్యంగా ఉన్నామని అనుకున్నా అనారోగ్యం ఏంటో తెలియడం వల్ల ఆరోగ్యంగా ఉండలేకపోతాం. గొప్ప ఉండాలి కదా. అనారోగ్యం ఇది అని తెలిస్తే
ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి వ్యక్తి ప్రయత్నిస్తాడు నాకు తెలిసి. కానీ నీ అనారోగ్యం ఏంటో తెలియకపోతే ఏ రకంగా ఆరోగ్యంగా ఉండాము అని అనుకుంటారు మీరు? దానే లేకపోతే అనుకోలేదు కదా. అందుకే మనము కేవలం మన ఓరోసూటికల్స్ ఇప్పుడు ఏదైతే మీరు అందరూ టేస్ట్ చేశారో అది కాకుండా H360 అని చెప్పి ఒక పరికరము, అంటే మెటాసూటికల్స్ అంటాం మన కంపెనీలో. మెటాసూటికల్స్, ఈ మెటాసూటికల్స్ అనే మెడికల్ డివైసెస్ మనము తీసుకురావడం జరిగింది. ఈ పోర్టబుల్ మెడికల్ డివైసెస్ వల్ల మీకు తెలిసేది ఏంటంటే కేవలం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోర్టబుల్ మెడికల్ డివైసెస్ 2 రకాలు ఉన్నాయి, 3 రకాలు ఉన్నాయి. ఒకటి H360 అని, 2 నేను వేసుకున్న ఈ ఉంగరంలోపు ఆయన కూడా వేసుకున్నారు ఉంగరం. చూస్తున్నారా మీరు? రోజు యాప్ చూస్తున్నారా? తర్వాత టెస్టిమనీ చెప్పండి ఉంగరం అని చూపించి. ఓకే, సో ఈ ఉంగరంలో 4 రకాల సెన్సార్స్ ఉంటాయి. ఒక సెమీ కండక్టర్ ఉంటుంది. ఈ 5 కలిపి మన శరీరం స్కాన్ చేసి నిరంతరం మొబైల్ యాప్ లో మనకి చూపిస్తానే ఉంటది అనమాట. అంటే సాయంత్రం హార్ట్ అటాక్ వస్తే ఇప్పుడే తెలుస్తుంది అనమాట. ఆ రకంగా మనకి తెలియజేస్తుంది, మన ఆరోగ్యాన్ని అనారోగ్యాన్ని తెలియజేస్తుంది మొబైల్ యాప్ వల్ల. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల దొరుకుతుంది. అందుకే ఈ రింగ్కి పెట్టిన పేరు ఏఐ రింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రింగ్. రైట్. సో ఫస్ట్ వచ్చి H360 ఇలా ఒక స్క్రీన్ ఉంటుంది. ఇది మొబైల్ యాప్ కనెక్ట్ అవుతుంది. మొబైల్ యాప్ కనెక్ట్ అవ్వగానే 2 వేలు, ఇక్కడ 3 కళ్ళు ఉంటాయి, ఒక సెన్సార్ ఉంటుంది. ఇది ఒక సెన్సార్ ఉంటుంది, 3 కళ్ళు ఉంటాయి. ఓకే, ఇక్కడ ఒక హెల్త్ సెన్సార్ ఉంటుంది, ఇక్కడ 3 కళ్ళు ఉంటాయి. సైడ్ లో 1 కన్ను, ముందు 2 కళ్ళు. సో వైటల్ టెస్ట్, నేను ఇందాక చెప్పినట్టుగా మీ కనుక ఏదైనా అనారోగ్యం ఉందా లేదా తెలుసుకోవాలంటే, మీరు టెస్టులు చేయించుకోవాలంటే కేవలం మీ 2 వేలు, మీ ఫస్ట్ ఈ వేలు ఎందుకు ప్రిఫరబుల్ అంటే, మీరు ఈ చేతిని ఈ 2 వేలు ఇట్లా తీయండి, తీస్తే ఇక్కడ 2 నరాలు వస్తాయి చూడండి. కేవలం కనిపిస్తున్నాయా 2 నరాలు? మీకు ఐవి ఎక్కించినప్పుడు కూడా హాస్పిటల్ ఎవరైనా అడ్మిట్ అయినప్పుడు ఐవి ఎక్కించినప్పుడు ఇక్కడే ఎక్కిస్తాం మేము, సెలైన్లు కానీ ఇంజక్షన్లు కానీ. అర్థమైందా మీకు? ఎందుకంటే రక్తం పారేటువంటి నరాలు ఈ 2 నరాలు ఉంటాయి. దాన్ని ఉంగరం వేలు అంటారు, లేదా చూపుడు వేలు అంటారు. ఈ 2 వేలే సహజంగా మేము చెప్పేది. ఎవరైనా సో ఈ చూపుడు వేలు కానీ ఆ వేలు కానీ ఇట్లా పెట్టినట్లయితే ఆటోమేటిక్ గా మీకు మీ యొక్క బీపీ ఇక్కడ కౌంట్ అయిపోతుంది అనమాట. మీ బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఈ స్క్రీన్ మీద కనిపించింది మొబైల్ యాప్ లో మా డాక్టర్లు చూస్తా మీకు ఒక మెడికల్ రిపోర్ట్ కూడా వస్తుంది. అంటే డయాగ్నోస్టిక్ రిపోర్ట్ కూడా ఆ క్షణమే మీకు ఒక డయాగ్నోస్టిక్ రిపోర్ట్ వస్తుంది విత్ డాక్టర్ పేరు, మీ వయసు అన్ని. అర్థమైందంటే మీరు రిజిస్టర్ చేసుకుంటారు దాంట్లో. ఫస్ట్ లైఫ్ లో ఒక్కసారి రిజిస్టర్ చేసుకుంటారు. అక్కడ మా డాక్టర్లు చూసి ఒకవేళ బీపీలో ఏదైనా ఎక్కువ బీపీ ఉంటే ఎందువల్ల ఉంది, తక్కువ బీపీ ఉంటే ఎందువల్ల ఉంది, లేదు నార్మల్ గా ఉందా, లేదు మీరు వెంటనే డాక్టర్ని కలవాలా, అవి కూడా రాస్తారు. ఆ రిపోర్ట్ రాసి ఆటోమేటిక్ గా మీకు మొబైల్ యాప్ లో ఒక డయాగ్నోస్టిక్ రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ మీకు తెలిసిన డాక్టర్లకు పంపించుకోవచ్చు, లేదా మీరు అది ప్రింట్అవుట్ తీసుకొని ఎవరికైనా చూపించుకోవచ్చు, లేదు ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ అదే రిపోర్ట్ చూసుకోవాలో చూసుకోవచ్చు. అదొక మెడికల్ రికార్డుగా అక్కడ ఉంటుంది అనమాట. వాట్సాప్ షేరింగ్లు అన్నీ ఉంటాయి. సో అలాగే ఈ 2 వేలు ఎలా పట్టుకున్నట్లయితే ఈసీజీ అంటే తెలుసు కదా, రక్తం పారేటువంటి అవయవాల్లో ఏ అవయవాల్లో రక్తం సరిగ్గా పారుతుంది, పారినందువల్ల ఆరోగ్యంగా ఉన్నారా లేదా, పారినందువల్ల అనారోగ్యంగా ఉన్నారా లేదా కనిపెట్టేటువంటిదే ఈసీజీ. రైట్. సో ఈ 15 సెకండ్లు తర్వాత ఈ 2 కళ్ళలో ఒక కన్ను ఇట్లా పెట్టాలా, ఇంకో కన్ను తీసుకొచ్చి ఇక్కడ ఈసీజీ తెలుసు కదా, పడుకోబెట్టి ప్లగ్గులు పెడతారు. అలా 12 చోట్ల ఎక్కడెక్కడ చేయాలో కూడా మీకు యాప్లో చూపిస్తుంది ఒక బాడీ చూసి. రైట్. ఈ రకంగా 12 చోట్ల మీరు ఈసీజీ చేసుకోవచ్చు. ఇంత చిన్న పరికరంలో మెడికల్ డివైస్ సిట్స్కో అప్రూవ్, సెంట్రల్ డ్రగ్ కంట్రోలింగ్ అథారిటీ అప్రూవ్, ఇంత చిన్న డివైస్ బాడీ టెంపరేచర్, బీపీ లో హై, ఈసీజీ 12 చోట్ల, SpO2 ఆక్సిజన్ లెవెల్స్, అర్థం మీకు, బాడీ టెంపరేచర్, ఈ 5 వైటల్ టెస్టులు ఏదైతే మీరు ఎంత పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఎంత పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా ప్రప్రథమంగా చూసుకోవాల్సిన టెస్టులు ఇవే. ఈ 5 వైటల్ టెస్టులు
ఈ 5 వైటల్ టెస్టులు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు, ఎంత మందికి కావాలంటే అంతమందికి పోర్టబుల్ గా, అక్యురేట్ గా, లైసెన్స్డ్ మెడికల్ డివైస్ గా, ఒక డాక్టర్ సహాయం లేకుండా, డయాగ్నోస్టిక్ సెంటర్ సహాయం లేకుండా, నర్సు సహాయం లేకుండా మీకు మీరే మీ యొక్క ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకుంటూ మీ యొక్క రిపోర్టులు తీసుకునేటువంటి ఒకే ఒక పరికరము H360. నా ఉద్దేశంలో ఇది ప్రతి కుటుంబంలో కూడా ఎలాగైతే ఒక టీవీ ఉందో, ఎలాగైతే మోటార్ సైకిళ్ళు, కార్లు ఉన్నాయో, గ్రైండర్లు, కుక్కర్లు ఉన్నాయో, ఇవన్నీ కూడా 5-6 వేల రూపాయలు దొరికే సామాన్లే, లేదు దానికంటే ఎక్కువ ఖర్చు అయ్యే సామాన్లే. టీవీ ఎవరికైనా సరే 20,000 అవుతా లేదా? మొబైల్ ఫోన్లు ఎవరికైనా సరే 10,000 పైనే కదా. అన్ని కూడా 5,000-6,000 రూపాయలు పైనే. అటువంటి పరికరాలన్నీ ఇంట్లో పెట్టుకొని మన జీవితకాలం లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు మన ఆరోగ్యము అనారోగ్యము బాధ్యతగా తెలుసుకోవడానికి ఈ 6,000 రూపాయల డివైస్ ఒకటి ఇంట్లో ఉండటము చాలా చాలా అవసరము. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత టైం మీరు వాట్సాప్లో, యూట్యూబ్లో పోతున్నారో 15 నిమిషాలు నువ్వు ఎట్లున్నావు, నీకేదైనా ఆరోగ్యంగా అనారోగ్యం ఉందా అని ఈ సృష్టి, భగవంతుడు ఇచ్చినటువంటి ఈ సృష్టికి విలువ ఇవ్వటము నేర్చుకోవాలి. అందువల్ల ఇది ప్రతి ఇంట్లో ఉండాలా, ఇంట్లో ఉండటం కాదు, ప్రతి ఒక్కరూ దీన్ని వాడుకోవాలి. అది నా యొక్క మెసేజ్, నేను గమనించిన మెసేజ్. తీసుకోవడం లేదు మీకు. ఎందుకంటే ఒక డాక్టర్గా మాకు తెలిసింది ఏంటంటే ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడే పరిగెత్తుకుంటూ వస్తారు. ఆ టైంకి ఆల్మోస్ట్ ప్రమాదం వచ్చేసింది. ఆ ప్రమాదం వచ్చిన తర్వాత లక్షలు ఖర్చు అవుతాయి. ఆ లక్షలు ఖర్చు పెట్టలేక రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దామని ప్రాణాలు కోల్పోయి కుటుంబానికి అన్యాయం జరిగినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా కోవిడ్ టైంలో అయితే ఇన్సూరెన్స్ లేక, మందులు ఖరీదు ఎక్కువైపోయి, బెడ్డులు దొరక్క, డబ్బు లేక పిట్టలు పోయినాయి ప్రాణం. ఇవన్నీ మేము కళ్ళారా చూస్తాం. మేము ఏం చేయలేము. ఒకరికో ఇద్దరికో ఏదైనా చేయగలం, కానీ 100 మందికి మేము ఏం చేయలేము. అర్థమైందా మీకు? సో ఆ ప్రమాదం వరకు తెచ్చుకోకుండా ఉండాలంటే ఈ మేనేజ్మెంట్ అవసరం. ఈ మేనేజ్మెంట్ ఆరోగ్యానికి అవసరం. ఈ మేనేజ్మెంట్ ఆరోగ్యానికి అవసరం అంటే అసలు మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా తెలుసుకోవాలంటే నాకు తెలిసి ఆ పరికరము లేదా ఈ రింగ్, ఈ 2 పెట్టుకుంటే మనకి రోజు ఎంత నడుస్తున్నాం, ఇంకా నడవాలా లేదా, ఎంత తిన్నాం, ఇంకా తినాలి లేదా, ఎంత నిద్రపోతున్నాం, ఇంకా నిద్రపోవాలా లేదా. అందరూ నిద్రపోతున్నాం. కానీ మీకు ప్రమాదం వచ్చినప్పుడు డాక్టర్ అడిగే మొట్టమొదటి నిద్రపోతున్నావా లేదా? ఎందువల్ల? నిద్ర అంటే కళ్ళు మూసుకొని పడుకోవడం అనుకుంటున్నాను కాదు. నిద్రలో మళ్ళీ 4 రకాలు ఉన్నాయి. ఆ ప్రతి ఒక్క రకమైన నిద్ర కూడా ఆరోగ్యానికి సంబంధించింది. సో ఆ రకంగా మీరు ఈ యొక్క పరికరాలు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మా ప్రోడక్ట్స్ మేము ఎందుకు ఇస్తామంటే, ఇంగ్లీష్ మెడిసిన్లు కానీ, ఆయుర్వేదిక్ మెడిసిన్లు కానీ, హోమియోపతి మెడిసిన్స్ కానీ ఏదన్నా మనకు అనారోగ్యం వచ్చినప్పుడు మనకి ఇస్తాం. మనము అది వాడినప్పుడు దాని మీద అనారోగ్యం మీద ప్రభావం కలిగి మనకు కొంచెం రిలీఫ్ వస్తుంది. అంతటితో అనారోగ్యం పోలేదు, మళ్ళీ అనారోగ్యం రావచ్చు, లేదు దానివల్ల ఇంకేదైనా రావచ్చు. సో నిరంతరం నివారణ కావాలంటే, నిరంతరం అనారోగ్యం నుంచి నివారణ కావాలంటే మనం తినే ఆహారంలో పుష్కలమైనటువంటి న్యూట్రియంట్స్ ఉండాలా. ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అరగాల, అరిగినటువంటి న్యూట్రియంట్స్ జారాల రక్తానికి. ఈ 3 స్టెప్పుల్నే ఇంజెషన్, డైజెషన్, అబ్జార్ప్షన్ అంటారు. ఇంజెషన్ అంటే క్యాప్సూల్, టాబ్లెట్ మింగటము. డైజెషన్ నీరు తాగితే అది అరగటం. అబ్జార్ప్షన్ అరిగిన దాంట్లో మంచి ఏదైతే ఉంటుందో అది తీసుకెళ్లి రక్తానికి చేర్చడము, చెడు ఏదైతే ఉందో, వేస్ట్ ఏదైతే ఉందో అది బయటికి రావడం. ఈ 3 జరగాలి. మన ఓరోసూటికల్స్ వచ్చేపాటికి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీలో ఇంజెక్షన్ లేదు, మింగక్కర్లేదు, డైజెషన్ లేదు, అరగక్కర్లేదు, ఇక ఉన్నది అబ్జార్ప్షన్ ఒకటే. ఈ అబ్జార్ప్షన్ కి చాలా ప్రయోగాలు చేసి నేను 2-3 నెలల నుంచి చెప్తున్నా, కానీ ఇంతవరకు ఎవరికి ఇవ్వాలి.
కానీ ఇవాళ నాకు క్లినికల్ రిపోర్ట్స్ అన్ని చాలా అద్భుతంగా దొరికినందువల్ల ఈ వారం నుంచి ప్రోబయాటిక్ బ్రేస్లెట్ లాంచ్ చేస్తున్నాం, సేల్స్ పెడతాం. ప్రోబయాటిక్ బ్రేస్లెట్ అని ఒక బ్రేస్లెట్ ఉంటుంది, రింగులుగా. ఓకే, చాలా అందంగా కూడా ఉంటుంది. అర్థమైందా? మామూలుగా రుద్రాక్షలు వేసుకుంటారు, చూసారా? రుద్రాక్షలు వేసుకుంటారు చేతికి, ఫ్యాషన్ కోసం కదా, ఆ రకంగా ఉంటుంది. కానీ రుద్రాక్ష కాదు, ఆ రకంగా ఉంటుంది. రైట్? సో అది వేసుకుంటే దాంట్లో ఉండేటువంటి ఎఫ్ఐఆర్, ఫారెన్ ఇన్ఫ్రారెడ్ రేస్ సహాయంతో మీ అబ్జర్ప్షన్ అద్భుతంగా జరుగుతుంది. ఇది న్యాచురల్ ఫారెస్ట్, తమిళనాడులో ఉండేటువంటి న్యాచురల్ ఫారెస్ట్, కియోని ఫారెస్ట్ అంటారు. ఒక పెద్ద సైంటిస్ట్ ఆయన కూడా అబ్దుల్ కలాం గారికే గురువు అంటే ఆలోచించండి. మనకే గురువు అబ్దుల్ కలాం గారు, ఆయన గురువు అంటే ఇక ఆలోచించండి. అర్థమైంది మీకు? ఆయనకి వాళ్ళు 98 సంవత్సరాలు. అర్థమైంది మీకు? ఆయన సృష్టించినటువంటి ఫారెస్ట్, ఆ ఫారెస్ట్ లో నుంచి తీసినటువంటి ఈ ప్రోబయాటిక్ రింగ్స్, దాన్ని పెట్టి చేసినటువంటి బ్రేస్లెట్. ఆ బ్రేస్లెట్ ఇప్పుడు మనం ఈ వారం నుంచి లాంచ్ చేయాలి. ఎందుకంటే మన ప్రోడక్ట్స్ లో తినేది లేదు, మింగేది లేదు, ఓన్లీ అబ్జర్ప్షన్. సో అది వేసుకుంటే చక్కగా అబ్జర్ప్షన్ జరుగుతూ ఉంటుంది. అది మీకు మీరే తెలుసుకోవచ్చు, మీ డైజెషన్ లో తేడా తెలుసుకోవచ్చు. మీకు వచ్చేటువంటి మూత్రపిండం నుంచి వచ్చేటువంటి మూత్రంలో మీరు చూడొచ్చు. మీ కళ్ళలు ఎంత తెలుగుగా అవటమో, ఎరుపని ఏమీ లేకుండా, కళ్ళలోంచి పుసులు ఎక్కువ రాకుండా, ముక్కుల్లోంచి ముక్కులు ఎక్కువ రాకుండా, చెవుల్లోంచి గుడ్లు ఎక్కువ రాకుండా, ఇవన్నీ కూడా రాకపోతే ఆరోగ్యంగా ఉన్నట్టు. ఇది అర్థమైంది మీకు? ఇప్పుడు చెవులు అప్పుడప్పుడు బాగా జలబడితే ఎక్కువ పేరుకొని ఉంటుంది, లోపల గుడ్లు ఎక్కువ పేరుకొని ఉంటుంది. అది చెవులు వరకే కాదు, ఇక్కడ ఇంటెస్టైన్స్ లో ప్లేస్ లేక, ఒంట్లో ఉన్న పేరుకుపోయిన చెడుని దాచుకోవడానికి ప్లేస్ లేక ఈ రకాలుగా వస్తాయి. అర్థమైంది మీకు? అందుకే మేము దీనికి మందులు రాసినప్పుడు దీనికి కూడా రాస్తాం. మీకు తెలియదు, ఎందుకంటే డాక్టర్ 4-5 మందులు రాస్తాడంటారు. కొంతమంది ఒక మందు రాస్తే మంచి డాక్టర్ కాదంట. 2 రకాలు. అందులో మాకున్న పరీక్షలు ఎవరికి లేవు. అర్థమైందా? అడ్మిట్ చేస్తే అమ్మ ఎంత ఖర్చు వద్దాడు, అడ్మిట్ చేయకపోతే నువ్వే డాక్టర్. ఎందుకంటే కొంతమందికి హాస్పిటల్ అడ్మిట్ కావాలా, అతను చూస్తానికి బొకేలు చూసుకున్నది కావాలా, వాడికి అదొక ఇంట్రెస్ట్. అర్థమైనా? కొంతమంది ఏమో అసలు ఖర్చు లేకుండా పోవాలి, ఒక టాబ్లెట్ తో పోవాలని. అర్థమైంది మీకు? సో ఈ రకంగా బేసిక్ గా. సో ఇవాళ పొద్దున్న నాకు ఒక కాల్ వచ్చింది శ్రీకాకుళం నుంచి. మన పేషెంట్ ఫోన్ చేసి, నా డయాబెటిక్ ఉందండి, టైప్ 2, మూత్రంలో ప్రాబ్లం అండి, లేడీ అండి, నడవ కూడా లేదండి. సో ఆమెకి ఈ మోనో వచ్చింది, మోనో న్యూరోపతి వచ్చింది. ఆమెకి డయాబెటిక్ ఉంది కదా, టైప్ 2 కదా, డెఫినెట్ గా కిడ్నీస్ కి, మూత్రపిండాలకు కూడా. సో మూత్రపిండాలు, కిడ్నీస్, లివరు, కడుపు, కళ్ళు, చూడండి ఆల్మోస్ట్ అత్యవసరమైనటువంటి అన్ని అవయవాలకి పిశాచిలాగా పీడించుకు తినేదే డయాబెటిక్. లేదా ఈ 5లో ఏ ఒక్కటి అనారోగ్యమైన డయాబెటిక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2 అటు ఇటు గోడ మీద పిల్లిలాగా ఆడుకుంటుంది. డయాబెటిక్ అనేది గోడ మీద పిల్లి ఎటు దూకుతో తెలియదు. సో అటువంటి ప్రమాదమైనటువంటి ఈ యొక్క ఎయిల్మెంట్ 40 కోట్ల మందికి చేరిందంటే ఇండియాలో, ఆలోచించండి ఇంకెన్ని కోట్ల మందికి ఇది వ్యాపించబోతుందో. దానికి మనము జీవితాంతం తీసుకోవాల్సిందే. కొంతమందికి డౌట్ ఉంది, సార్ ఇంగ్లీష్ మెడిసిన్ చూసుకున్నా ఆపేసేనా, మీరు తీసుకుంటున్నారు కదా. ఆపటము ఆరంభించడము మీ చేతిలో ఉంది. ఏది ఆపినా చావరు, ఏది మొదలు పెట్టినా చనిపోదు. న్యూట్రిషన్ వరకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అంతే. ఇంకా ప్రమాదం పెరుగుతుంది, కానీ ఆపడం వల్ల ప్రమాదం ఏం లేదు, చావు ఏం లేదు, లేదా ప్రారంభించడం ఏం లేదు. కాకపోతే ప్రమాదం పెరుగుతుంది. ఎవరైనా. సో నేను చెప్పింది ఏంటంటే, ఇంగ్లీష్ మెడిసిన్స్ అన్నీ కూడా కెమికల్స్ ఉంటాయి కాబట్టి, ఆ యొక్క క్షణము కావాల్సిన ఆ ఒక్క నివారణకి, ఆ ఒక్క అందుబాటులో ఉండాల్సినటువంటిది. అది తిన్న తర్వాత కంపల్సరీ ఈ న్యూట్రిషన్ కూడా తినాలి. ఎందుకంటే అది ఇచ్చేది 7 రోజులకో 10 రోజులకో, లేకపోతే డయాబెటిక్ వాళ్ళకి రోజు తినమని చెప్తానే ఉంటాం చనిపోయేంత వరకు.
మెటఫార్మిన్ అని. మెటఫార్మిన్ అనే మందు ఏంటంటే బేసిక్ గా కంట్రోల్ చేయడానికి, గ్లూకోజ్ కంట్రోల్ చేయడానికి. కానీ ఇక్కడ టైప్ 1 లో కంట్రోల్ కాదు. టైప్ 1 లో మీకు అసలు వాడుకోవట్లా, ఉత్పత్తి అయిన గ్లూకోజ్ వాడుకోవట్లేదు. టైప్ 2 లో రెగ్యులేట్ అవ్వట్లేదు. కానీ రెగ్యులేటర్ లాగా బీటా సెల్స్ రెగ్యులేట్ చేయాలి. అర్థమైందా? సో ఈ 3 కాకుండా 3వ దానికే ఈ డయాబెటీస్ ఇస్తున్నారు, ఈ మెటఫార్మిన్ ఇస్తున్నారు. అలాగే ఆ మెటఫార్మిన్ డోసేజ్ సాగకపోతే ఇన్సులిన్ వరకు వెళ్తారు. ఎవరి అంతవరకు పోకుండా ఉండడానికి ఇది. సో వచ్చిన వాళ్ళు ఇది తినాలి. తింటే అప్పుడు రివర్స్ అవుతుంది. మీరు ఎప్పుడైతే బ్లడ్ టెస్ట్ చేయించుకుంటారో నెల మీకు తెలిసిపోవాలి. ఎవరి HbA1c అంటారు కదా, HbA1c అంటారు. సో నా షుగర్ బాగుందా లేదా అని తెలుసుకోవడానికి బ్లడ్ టెస్ట్ కిట్ టెస్ట్ అక్కవాలి. HbA1c ఒకటి చూడండి. ఈ HbA1c ఎప్పుడు కూడా 5.6 5.7 ఉంటే, లేదు దానికంటే ఎక్కువ ఉంటే హ్యాపీ, మీరు ఇంగ్లీష్ మీడియంతో ఆపేయచ్చు. అదే మీకు ఆ ఒక్క లెక్క తీసుకోండి. సో ఈ రకంగా బేసిక్ గా నేను ఈ యొక్క డయాబెటీస్ అనేది ఒక ఎయిల్మెంట్ ఇప్పుడు విపరీతంగా వ్యాపించేటువంటి సబ్జెక్ట్ తీసుకొని ఈ సబ్జెక్ట్ లో మిగతా అవయవాలు కూడా ఎట్లా ఎఫెక్ట్ అవుతున్నాయి, లేదా మిగతా అవయవాల వల్ల ఇది ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, ఓవరాల్ గా సర్వం అనారోగ్యం గురించి చెప్పారు. అర్థమైందా లేదా? అర్థమైందా? దాంట్లోనే మన ప్రోడక్ట్ ఏంటో కూడా చెప్పారు. అర్థమైందా లేదా? అందరూ టేస్ట్ చేశారు. ఎలా ఉంది? ఏదైనా పంచదార తిన్నట్టుందా? ఏదైనా నాలుక మీద మిగిలిందా? రెసిపీ ఏమన్నా కొరుక్కోవడానికి నవ్వడానికి ఏమైనా ఉందా? మిగలేదు కదా. ఇక్కడ కుర్కుమిన్, కాబట్టి ఈ కుర్కుమిన్ ఏంటో తెలుసు కదా. మైక్రోస్కోప్, ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ కి శాటిలైట్ మైక్రోస్కోప్ కూడా కనిపించినంత సైజు తీసుకెళ్ళి తయారు చేసినటువంటి వేఫర్. దీన్ని వేఫర్ అంటాం, ఎందుకంటే నాలిక మీద పెట్టే కరిగిపోతాం. అంతే కదా. సోంపాపిడి అంతే కదా. సో దానికి వేఫర్ ఆ రకంగా తయారు చేసినటువంటి ప్రోడక్ట్. రివర్లో మనం మెడికల్ షాప్ లో ఏవైతే మెడిసిన్స్, న్యూట్రిషన్స్, చాక్లెట్స్, స్టెప్సిన్స్ ఏవైతే చూస్తున్నామో బాగా గుర్తుపెట్టుకోండి. రాబోయే కొన్ని సంవత్సరాల్లో ప్రతి కంపెనీ, ప్రతి ప్రోడక్ట్, ఎస్పెషల్లీ ఫార్మసీ ఫీల్డ్ లో ఈ టెక్నాలజీలో రావాల్సిందే, వేరే మార్గం లేదు. అటువంటి పెద్ద సముద్రంగా ఉన్నటువంటి అంత స్పేస్ ఉంది మన వ్యాపారం చేయడానికి. అంత స్పేస్. సో ఆ రకంగా ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను. అర్థమైందా మీకు? అర్థమైంది, కవర్ చేశాను. ఇప్పుడు కంపెనీ గురించి మాట్లాడదాం. రెండో భాగంలో కంపెనీ గురించి ఓకే. పేరెంట్ పెట్టామంటే ఓరో అంటే ఓరల్. ఓరల్ అంటే నోటి భాగంతో ఓరల్ అంటాం. సో ఈ మా ప్రోడక్ట్స్ అన్ని కూడా ఈ నోటి భాగానికి సంబంధించినవి కాబట్టి ఓరో అని పెట్టాము. ఆ ఓరో అక్కడ ఆర్ఎక్స్ అని పేరు పెట్టాం. ఆర్ఎక్స్ అంటే ఏంటంటే ఈ ఓరో అని పేరు పెట్టి ఇక్కడ ఆర్ఎక్స్ అని రాశాం. ఈ ఆర్ఎక్స్ పేరు ఏంటంటే మా డాక్టర్ రాసే ప్రిస్క్రిప్షన్ పేరు ఆర్ఎక్స్. సో దట్ డాక్టర్ సృష్టించినటువంటి కంపెనీ అని సింబాలిక్ గా అందరికి తెలియడానికి ఈ పేరు పెట్టాం. అందరికి మీకు ఓరో ఆర్ఎక్స్ అనేది ఒక హెల్త్ కేర్ కంపెనీ. స్టార్ట్అప్ లైసెన్స్, డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటి పద్ధతిలో మేము వ్యాపారం చేస్తాము అని చెప్పి స్టార్ట్అప్ కంపెనీగా ఇండియాలోనే ఏకైక కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్ స్టార్ట్అప్ కంపెనీగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ప్రమోషన్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద వస్తుంది. అక్కడి నుంచి డిపిఐఐటి అంట ఆ లైసెన్స్ పొందినటువంటి ఒకే ఒక కంపెనీ ఓఆర్ఎక్స్ కంపెనీ. మనం చేసే బిజినెస్ న్యూ రీటైల్ బిజినెస్. ఈ న్యూ రీటైల్ బిజినెస్ లో డైరెక్ట్ సెల్లింగ్ అనే పద్ధతిని మనము ఎంచుకున్నాం. ఈ డైరెక్ట్ సెల్లింగ్ పద్ధతి ఏంటంటే మీకు బిజినెస్ ప్లాన్ చెప్పినప్పుడు చెప్తాను. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటంటే ఒక మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉంటాడో ఆ మ్యానుఫ్యాక్చరర్ ఉత్పత్తి చేసినటువంటి ప్రోడక్ట్ డైరెక్ట్ గా కన్జ్యూమర్, అంటే మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు, మధ్యలో మీకు రిటైల్ కొట్టులు, హోల్సేల్ కొట్టులు, ఇవన్నీ ఛానల్ ఏమీ లేకుండా డైరెక్ట్ గా కన్జ్యూమర్, మ్యానుఫ్యాక్చరర్ కన్జ్యూమర్ వీళ్ళిద్దరికి కనెక్ట్ అయ్యేటువంటిది డైరెక్ట్ గా సెల్లింగ్. కన్జ్యూమర్ టు కన్జ్యూమర్, B2C అంటారు, C2C అంటారు.
C2C అంటారు కదా, కన్జ్యూమర్ టు కన్జ్యూమర్. అమెజాన్ చేసేది అదే, ఫ్లిప్కార్ట్ చేసేది అదే, కన్జ్యూమర్ టు కన్జ్యూమర్. ఎవరై మళ్ళీ వాళ్ళే P2C కూడా చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, మాలాంటి మ్యానుఫ్యాక్చర్లు అందరితో వాళ్ళు కన్జ్యూమర్ గా ప్రోడక్ట్ కొనుక్కొని వాళ్ళు కన్జ్యూమర్ గా మిగతా కన్జ్యూమర్ ఎవరై. సో ఆ రకంగా మీకు ఫ్లైట్ టికెట్లు కొన్నా కానీ నువ్వు టికెట్ కొన్నావు, నీలాంటి నీ టికెట్ కొనేవాళ్ళు అక్కడ పరిచయం చేయి, నీకు 10% ఇస్తామని రెఫరల్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశారు. అది కూడా C2C, కన్జ్యూమర్ టు కన్జ్యూమర్. ఎవరై. సో అందరూ మేమేం చేశామంటే మొట్టమొదటిగా 2021 సంవత్సరంలో ఈ కంపెనీని రిజిస్టర్ చేసిన 2023లోనే మేము సేల్స్ స్టార్ట్ చేశాం. ఈ 18 నెలల నుంచి 2 సంవత్సరాలు దగ్గర లీగల్ గా సర్టిఫికేషన్స్ కోసము, లీగల్ గా అన్ని సర్టిఫికేషన్ పొందడానికి తీసుకునేటువంటి సమయం. మా రిజిస్టర్ ఆఫీస్ భవానీపురం ఫార్మాస్యూటికల్ కాంప్లెక్స్ ఉంది, ఫార్మాస్యూటికల్ ఓనర్స్ కాంప్లెక్స్. ఆ కాంప్లెక్స్ లో మా రిజిస్టర్ ఆఫీస్ ఉంది 2021 నుంచి. ఇది హెడ్ ఆఫీసు. నా ఫౌండర్ ఆఫీస్ చెన్నైలో ఉంది. విశాఖపట్నంలో ఒక ఆఫీసు, పల్స్ పాయింట్ ఉంది, దాన్నే బ్రాంచ్ వాడతారు, కొత్తగా ఆఫీస్ పెట్టబోతున్నాం. ఓకే. ఈ రకంగా ఢిల్లీలో ఒక ఆఫీస్ వస్తుంది, అతి త్వరలో ఢిల్లీలో కార్పొరేట్ ఆఫీస్ వస్తుంది. ఎవరై. సో హోల్ ఇండియా. ఎవరై. సో నేను ఎక్కువ ఢిల్లీలో ఉంటాను అంట తర్వాత నుంచి. ఎవరై. ఇక్కడికే వస్తాను, ప్రతి నెల 2 సార్లు వచ్చిపోతున్నాను. ఎవరై. సో ఆ రకంగా సర్టిఫికేషన్స్ లో 2 రకాల సర్టిఫికేషన్స్: కంపెనీ సర్టిఫికేషన్స్, ప్రోడక్ట్ సర్టిఫికేషన్స్. ప్రోడక్ట్ సర్టిఫికేషన్స్ లో మీరు చూసినట్లయితే వెబ్సైట్ లో FSSI అంటారు, ఫసాయి ఫుడ్ లైసెన్స్, మెడికల్ ఫుడ్ లైసెన్స్. అది సెంట్రల్ లైసెన్స్, ఆన్లైన్ ఆఫ్లైన్. సెంట్రల్ లైసెన్స్ సంవత్సరానికి 50,000 రూపాయలు కడతా ఉన్నాం. ఆ లైసెన్స్ పొందినటువంటి ఆఫీస్ ఉంది. అలాగే GMP సర్టిఫికేట్, అలాగే WHO GMP సర్టిఫికేట్, అలాగే ప్రతి ప్రోడక్ట్ కూడా GMP సర్టిఫికేట్, USFDA సర్టిఫికేట్. ప్రతి ప్రోడక్ట్ కి USFDA సర్టిఫికేట్ దొరకాలంటే దగ్గర 2 సంవత్సరాలు పడుతుంది. అలాగే క్వాలిటీ, బ్రహ్మాండ క్వాలిటీ ఉందని కోషన్ సర్టిఫికేట్ అంటాం. ప్రపంచానికి ఒకే ఒక ఏజెన్సీ ఉంది, కోషన్ ఏజెన్సీ, యునైటెడ్ కింగ్డమ్స్ లో వాళ్ళు ఇచ్చేటువంటి సర్టిఫికేట్. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి డ్రగ్ లైసెన్స్, డ్రగ్ డిపార్ట్మెంట్ నుంచి డ్రగ్ లైసెన్స్. ఈ సర్టిఫికేట్లన్నీ కూడా ప్రోడక్ట్ సంబంధించి పొందుపరిచి ఉంచాము. అవి ఆటోమేటిక్ గా 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 6 సంవత్సరాల కాలంలో రెన్యూవల్ అయిపోతా ఉన్నాయి. ఇంకా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్, కార్పొరేషన్, ఇవన్నీ కంపెనీ. సో ఆ రకంగా బేసిక్ గా కంపెనీ గురించి నేను ఒకటే ఓనర్ని. ఓకే. సో నా తర్వాత ఓనర్ ఎవరు అంటే మా డైరెక్ట్ సెల్లర్స్. ఎవరైతే ఐడి యాక్టివేట్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఓనర్లే. ఓనర్లు అని చెప్పి పొద్దున కంపెనీని తీసుకెళ్తారు. నేను చెప్తానే ఓనర్ అని చెప్పి చెప్పుకోకండి. నేను చెప్తున్నానే ఓనర్. అంటే బేసిక్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ నుంచి కన్జ్యూమర్ కాబట్టి మన ఇద్దరు పాత్రలే. నేను మిగతా వాళ్ళగా ప్రమోషన్ చెప్పను, మిగతా వాళ్ళగా స్టోరీలు చెప్పను, ఉన్నట్టు న్యాచురల్ గా చెప్తాను. నేను 10,000 రూపాయలు పెట్టి మిమ్మల్ని హోటల్లో ట్రైనింగ్ చేయొచ్చు, ఎటు చేయబోతున్నాను. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఆఫీస్ లోనే చూపిస్తున్నాం. ఎవరైతే నా ఆఫీస్ కూడా క్యాబిన్ వచ్చినా 1-2 క్యాబిన్లు వస్తాయి, కానీ మాక్సిమం ఓపెన్ గానే ఉంచుతాను. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ఇంపార్టెంట్. నమ్మకం ఎక్కడి నుంచి పుడుతుందంటే ట్రాన్స్పరెంట్ గా ఉంటే నమ్మకం అది. ట్రాన్స్పరెంట్ గా లేకుండా ఎవరు కాదు గదులు మూసుకొని కూర్చుంటే నీకేం జరుగుతుందో తెలియకుండా నమ్మకం పెరగదు. నేను నమ్మేటువంటి నమ్మకం అది. అర్థమైందా? నేను అక్కడ మాట్లాడుతున్నా అక్కడ ఉన్నది రాదు. ఎవరై. అది ట్రాన్స్పరెన్సీ. ఎవరై. లేకపోతే ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా మాట్లాడుకుంటా పోతే అది ట్రాన్స్పరెన్సీ కాదు. అందువల్ల న్యాచురల్ ట్రాన్స్పరెన్సీ చూస్తాను. నేను చాలా చిన్న కంపెనీ. మీరు పెరిగే కొద్దీ కంపెనీ పెరుగుతాం. నా తత్వం నేను పెద్దగా పెంచేసి ఫోజు కొట్టే పద్ధతులు నా దగ్గర ఉండవు. నా దగ్గర విషులు వేసుకొని తప్పట్లు కొట్టుకొని దాని వేసుకునే పద్ధతి పోతుంటాం. ఇవన్నీ చేయాలంటే ఎవరైతే అచీవర్స్ అవుతారో అచీవ్మెంట్ అయినప్పుడు సెలబ్రేషన్ చేసే టైంలో సెలబ్రేషన్. సంవత్సరానికి రంజాన్ ఒకసారి వస్తుంది, సంక్రాంతి ఒకసారి వస్తుంది, దసరా ఒకసారి వస్తుంది. రోజు సంక్రాంతి, రోజు దసరా కాలేదు. సెలబ్రేషన్ రోజు నడవడి, రోజు రెండుగా చూడాలి. అర్థమైంది మీకు? సో ఆ రకంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో విజయవాడలో మనకి రిజిస్టర్ ఆఫీస్ పెట్టాం కాబట్టి మీ అందరికీ ఎంతవరకు నేను ఏం చేయగలనో చేయడానికి ప్రయత్నిస్తానికి కారణం ఏంటంటే
మనము గ్లోబల్ గా ఎదగబోతున్నాం. మన సాఫ్ట్వేర్ ని గ్లోబల్ గా చేసాం. సో ఈ ఓఆర్హెచ్ నుంచి ఈ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతానికి మొదలుపెట్టి పెరిగిన తర్వాత పెరిగే తరుణంలో వాటన్నిటికీ మొట్టమొదటి ఓనర్లు మీరే కావాలి. ఇది నా ఆశ. అందుకే మీకు ఈ అవకాశం ఇచ్చి మీతో నేను డిప్లొమాటిక్ గా కోర్టులు సూట్లు వేసుకొని మాట్లాడి నాటకాలు చేయట్లేదు. ఎందుకంటే ఈ కంపెనీకి భవిష్యత్తే లేదు. ఈ కంపెనీకి ఓనర్లు రోజు ఈ ఆఫీస్ వచ్చేవాడి. మీ చేతిలో ఈ ప్రపంచాన్ని మొత్తము నా సామర్థ్యంతో మీ సామర్థ్యంతో మనం ఇద్దరము కలిసి పెంచుకునే పరిచయాల సామర్థ్యంతో ఈ కంపెనీ పెరుగుదల మొత్తం కూడా అనుభవించడానికి అవకాశము కేవలం మీకే ఉన్నది. ఎందుకంటే మీరు మొట్టమొదటిగా వచ్చిన వాళ్ళు కాబట్టి అది వాడుకునే చాకచక్యం మీకుందా. వీడు ప్రపంచాన్ని తీసుకొచ్చిన చేతిలో పెడతానని చెప్పి ఇంట్లో పడుకుంటూ రాదు. అర్థమైందా? తీసుకొచ్చే బాధ్యత నాదే, కానీ తీసుకునే బాధ్యత నేను. అవునా కదా? అవునా కదా? అలా తీసుకోవాలంటే ఆఫీసులకు రావాలా, పరిచయాలు పెంచుకోవాలా, నెట్వర్క్ పెంచుకోవాలా, కష్టపడాలా, ఊరికి రావాలి. కనీసం 3 సంవత్సరాలు కష్టపడితే దీంట్లోనే ఈ వ్యాపారం కాదు, ఏ వ్యాపారం కాదు. ఆల్రెడీ కొంతమంది వేరే కంపెనీలు చేస్తున్నా అక్కడే తీసుకోండి, నో ప్రాబ్లం, నాకు అందరూ ఒకటే. కానీ అక్కడైనా 3 సంవత్సరాలు కష్టపడాలి. అలా ఒక కంపెనీ నమ్ముకొని, ఒక సిస్టమ్ ని నమ్ముకొని, ఒక దాంట్లో ఉన్న వాళ్ళే ఈ రోజు సక్సెస్ఫుల్ గా ఉన్నారు. నాతో సహా నేను డిఎక్స్ అనే కంపెనీని ఇండియాలో స్థాపించడానికి నేనే మొట్టమొదటి డైరెక్టర్ నేనే. ఇవాళ 10,000 కోట్ల రూపాయల కంపెనీ నేను అప్లైగా చేసి వచ్చేవాడిని. అలాగే నూయు అనే ఒక కంపెనీ మలేషియన్ ప్రిన్స్ నడిపేవాడు ఆ కంపెనీ. అదే అలా అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ఓనర్ అయ్యాను. అదేనా? సో నా ఈ ఓనర్ అవడానికి నాకు వచ్చిన అవకాశం ఎందుకంటే ఒకటే నమ్ముకున్నాను, 2-3 నమ్ముకుందాము, 2-3 చేస్తాము. అతి తెలివిని ఉపయోగించున్నాడు అతిగా పోతానే గాని ఆ తెలివితేటలు ఎందుకు ఉపయోగపడదు. అవునా కాదు? నాకు తెలిసి నేను నేర్చుకున్న పాఠాలు చెప్తున్నాను. నచ్చడం నేనేం చేయలేను. నేను అనుభవించి సొంతంగా నా జీవితంలో చూసి చేశాను. నాకు యాక్చువల్గా ఈ బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు. నాకు ఇంత మాట్లాడి ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. కానీ నాకు నచ్చింది ఏంటంటే నేను కన్సల్టేషన్ లో కూర్చొని 100-500 రూపాయలు ఇచ్చి వచ్చిన వాళ్ళు 10 మంది అయితే ఈ రకంగా నేను 10,000 మంది. సో నాకు ఈ 10,000 మంది ఫోటో ఒక రూపాయి తీసుకోకూడదు. సో నేను అనుకునేది సేవ అంటే ఇదే. పైగా ఈ సేవ చేస్తున్నప్పుడు అక్కడ వచ్చే 100-500 కంటే ఇక్కడ ఇంకో 100 ఎక్కువ ఉంటుంది. సో డబ్బులు ఉన్నాయి దీంట్లో. అర్థం కదా? అందరూ నాకు నచ్చిన వచ్చానే కానీ అందరినీ ఎడ్యుకేట్ చేద్దామని వచ్చాను. అసలు ఏంటి ఇప్పుడు నేను చెప్పింది మర్చిపోవచ్చు, కానీ నెలల్లో నేను చెప్తా ఉంటే గుర్తుంటుందా ఉండదా? గుర్తుంటుంది. గుర్తున్నప్పుడు ఏం చేస్తాను? మేనేజ్మెంట్ చేస్తాను. సో అందరూ కూడా ఒక ఈ మేనేజ్మెంట్ లో ఇంకొక భాగం చెప్పడం మర్చిపోయాను, సెల్ఫ్ మేనేజ్మెంట్. ప్రతి ఒక్కరు కూడా నిదానంగా అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించాను. అన్నం తిన్న తర్వాత ఒక 20 నిమిషాలు, అరగంట ఆగిన తర్వాత ఒక 20 నిమిషాలు జస్ట్ కూర్చోకుండా పడుకోకుండా ఉండండి. అంటే నిల్చొని ఉండండి, చిన్న చిన్న అడుగులేస్తా ఉండండి, లేదా వీలైతే పంచంలో నడవండి, కారిడార్లో నడవండి, మెట్లు ఎక్కండి, కింద పైన ఏదో ఒకటి చేయండి. ఒక 20 నిమిషాలు, అరగంట తర్వాత 20 నిమిషాలు, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పటికైనా తప్ప అన్నం తిన్న తర్వాత. ఇది WHO వచ్చింది. ఎవరైతే అన్నం తిన్న తర్వాత అరగంట తర్వాత నడుస్తారో వారి మీద ఆరోగ్య ప్రభావం చాలా విపరీతంగా ఉంటుంది. ఎస్పెషలీ డయాబెటిక్ వాళ్ళకి అద్భుతాలు తెలియజేస్తుంది. ఇది WHO నుంచి వాళ్ళు రీసెర్చ్ చేసి ప్రపంచవ్యాప్తంగా చెప్పినటువంటి వైద్యం. అలాగే 2, ఆకలిస్తాను. 2 కదా భోజనం చేయాలా, 4 కదా బజ్జీలు తినాలా అనేది మర్చిపోయి ఆకలిస్తే తినం. అది ఎప్పుడైనా కాదు. నేను రాత్రి ట్రైన్ లో వచ్చాను, గంట లేట్ ట్రైన్. నాకు ఆకలి అప్పుడు వేసింది. ఎందుకైనా మంచిది ఆకలి వేస్తుంది కదా అని నేను కాఫీ డేలో ఒక శాండ్విచ్ కొనుక్కొని పెట్టుకున్నాను, వెజిటబుల్ శాండ్విచ్. 12:30కి ఆకలి వేస్తే శాండ్విచ్. అలాగే పొద్దున 10 వరకు ఆకలి వేసింది, 10:30కి ఆకలి వేసింది. వెంటనే బాబాయ్ హోటల్లో 2 ఇడ్లీ తినచ్చు. సో ఆకలి వేస్తే తినాలి, కానీ టైం బట్టి టైం అయింది కదా అని తింటే కడుపు బొరువెక్కు. ఇది భగవంతుడు ఇచ్చింది. తల్లి జన్మ ఇస్తే
భగవంతుడు శరీరాన్ని ఇచ్చాడు. అంత పునీతమైనటువంటి పుణ్యాతమైనటువంటి సృష్టి. దీనికి మనము రెస్పెక్ట్ చేయాలి. దాన్ని రెస్పెక్ట్ చేసినోడే ఆరోగ్యంగా ఉండడం. ఏదైనా తినండి, పుల్కాలు తినండి, చపాతీలు, రైస్, ఏదైనా స్వీట్ కూడా తినచ్చు. డయాబెటిక్ లో స్వీట్ తినకూడదు అనేది చాలా అపోహ. మితిమించి తినవద్దు అన్నాడే కానీ స్వీటే తినద్దని ఎవరు అంటారు. మన సోషల్ మీడియాలో మెసేజ్ ఎట్టమైంది అంటే అన్నం తినవుతున్నాడు అని చెప్పేసి అసలు అన్నమే మానేయడం తప్పదు. చపాతీలు తిన్నామన్నాడు, చపాతీలే తిన్నాం. తీరా చూస్తే షుగర్ ఎక్కువ, గ్లూకోజ్ ఎక్కువ. చపాతీల్లో గ్లూటిన్ ఉంది, డైరెక్ట్ గా గ్లూకోజ్ నమ్ముతుంది, గ్లూకోజ్ ఇస్తుంది. అన్నంలో కార్బోహైడ్రేట్ ఉంటుంది, బలం, మంచిది. అర్థమైంది మీకు? సో అట్లా ఎవరో చెప్పారని చెప్పేసి ఆపకుండా గూగుల్ ఉన్నాయి కాబట్టి అందరి దగ్గర. ఇప్పుడు నేను చెప్పింది కూడా కావాలంటే గూగుల్ నేను అడగండి. గూగుల్ ఉంది, వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, వాళ్ళ టెక్నాలజీ చాలా రైట్. సో ఆ రకంగా ఉంటాయి. ఇకపోతే బిజినెస్ ప్లాన్ 3వ భాగం. ఓకే.